హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. శ్రీలంకలో మనం సిరీస్ గెలిచాం, 1-0తో గెలిచాం. ఒక టెస్ట్ గెలిచాం, ఒక టెస్ట్ డ్రా చేసుకుని సిరీస్ గెలిచాం. సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకుని మన టీం గ్రూప్ ఫోటో దగ్గర చాలా హంగామా చేస్తారు, కానీ ఈసారి అది చేయలేదు. ఎందుకంటే ఈ విక్టరీలో మనకి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. సిరీస్ అయితే గెలిచాం, కానీ మన WTC ఫైనల్కి వెళ్ళే ఆ మిషన్ విషయంలో మనకి సీరియస్గా గండిపడింది. చాలా పెద్ద నష్టం వాటిల్లింది. మనం శ్రీలంకలో రెండు టెస్టులు గెలుస్తామని అనుకున్నాం. 24 పాయింట్లు వస్తాయనుకుంటే మనకు వచ్చిన పాయింట్లు కేవలం 16 పాయింట్లు. 12+4, 4 ఫర్ డ్రా, 12 ఫర్ విన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం 5th ప్లేస్లో మాత్రమే ఉన్నాం WTC పాయింట్స్ టేబుల్లో. దానివల్ల ఏంటంటే మనం ఇంకా 7 టెస్ట్ మిగిలాయి. 2 అగేన్స్ట్ న్యూజిలాండ్ ఇన్ న్యూజిలాండ్ అండ్ 5 అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ఇండియా. సో ఈ 7 టెస్టుల్లో మనం ఎన్ని గెలవాలి? మనం WTC ఫైనల్కి వెళ్ళాలంటే 6 టెస్టులు గెలవాలి, 6 టెస్ట్ మ్యాచెస్ గెలవాలి. చాలా చాలా టఫ్ ఆస్క్ కదా, చాలా కష్టమైన పరిస్థితి. సో అందుకే న్యూజిలాండ్లో 1 గెలవడమే కష్టం. అండ్ ఆస్ట్రేలియాతో 5 గెలుస్తాం మనం. ఇటీవల మన హోమ్ రికార్డ్ ఎలా ఉంది? మహాదారుణంగా ఉంది కదా. ఆ నేపథ్యంలో శ్రీలంకలో 2 గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. మనం న్యూజిలాండ్లో ఒక టెస్ట్ ఓడిపోయినా, ఒక టెస్ట్ డ్రా చేసుకుని ఏదో ఒక రకంగా కొంచెం మనకు అవకాశాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే కొలంబో టెస్ట్ డ్రా అయిందో మనకి చాలా తీవ్ర విఘాతం కలిగింది మన WTC. ఇలా ఎందుకు జరిగింది? అసలు శ్రీలంక టూర్లో మనకు వచ్చిన లాభాలేంటి, నష్టాలేంటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ సిరీస్లో మనం ఓవరాల్ కాంటెక్స్లో చూస్తే ఒక విషయంలో వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం స్పిన్ బౌలింగ్ ఆడడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. నో డౌట్ శ్రీలంక స్పిన్నర్స్ అంత గొప్ప స్పిన్నర్స్ ఏం కాదు. ప్రభాత్ జయసూర్య, అక్కడ శ్రీలంకలో మంచి రికార్డు ఉంది, ముఖ్యంగా గాల్ స్టేడియంలో. కానీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ బౌలర్ లైక్ రంగన హెరత్, మురళీధరన్ లాంటి బౌలర్ కాదు. కానీ ఇంకా చెప్పాలంటే నేథన్ లయన్ లాంటి బౌలర్ కూడా కాదు. అంటే వికెట్ టేకింగ్ గురించి చెప్పడం. సో అలాగే కొత్త కూడా కెషారా, నువ్వంతా బౌల్డ్ వెల్ బట్ నాట్ ఎ గ్రేట్ డేంజర్ ఫర్ అస్. సో ఏ రకంగా చూసుకున్నా శ్రీలంక స్పిన్నర్స్ గొప్ప స్పిన్నర్స్ కాదు, కానీ టర్నింగ్ ట్రాక్స్ పైన మన బ్యాట్స్మెన్ బాగానే చేశారు. అందరూ ఎవ్రీబడి హెస్ డన్ వెల్. మన బ్యాటింగ్ విషయంలో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ తీరిపోయాయి. నెంబర్ 3లో సాయి సుదర్శన, దేవదత్ పడిక్కల్ 2 100s చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. యాక్చువల్లీ నన్ను అడిగితే అది సోనాల్ దినుషాకి ఇవ్వాలి. బట్ ఎనీవే అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ లుక్డ్ ఇన్ 3 innings ఆడిన 3 innings కూడా ఈ బ్యాటెడ్ రియల్లీ వెల్. సో స్పిన్ బాగా ఆడగలను, స్పిన్ ఆడడంలో అతను ఎక్స్పర్ట్ అని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. అది ఇండియా బిగ్ ప్లస్. అంటే ఒక కొత్త ప్లేయర్ దొరికాడు మనకి. ఇంకా అంతకుముందు అతను ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్ల కంటే కూడా ఇక్కడ ఐ థింక్ హీ బ్యాటెడ్ రియల్లీ వెల్. సో అతను ఒక మంచి స్పిన్ ఆడే ప్లేయర్ మనకు దొరికాడన్న ఒక కాన్ఫిడెన్స్ కలిగింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి నెంబర్ 7 కూడా మనకి ఆ విషయంలో కొంత నెంబర్ 6 ఆర్ నెంబర్ 7 ఆ ప్లేస్ విషయంలో కూడా మనకి కొంత డౌట్ ఉంది. ఆ ప్లేస్లో మనకి ధ్రువ్ జురెల్ దొరికాడు. ధ్రువ్ జురెల్ దొరకడం అంటే అతని మీద రెగ్యులర్గా ఆడుతున్నాడు, కానీ ఇటీవల కాలంలో అతని రికార్డు ఒక 5-6 టెస్టుల నుంచి ఒక 50 లేకపోవడం, స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బంది పడడం చూసాడు. కానీ ఈ సిరీస్లో స్పిన్ చక్కగా ఆడాడు. చాలా చాలా సాలిడ్ బ్యాటింగ్ చేశాడు. 2 innings 50 ఒక 100 ఆడిన 3 innings ఒక 50 ఒక 100. సో హీ లుక్ వెరీ గుడ్. సో మనకి బ్యాటింగ్లో ఆ 7 spots ఇంక్లూడింగ్ జడేజా అన్నీ కూడా, జడేజా పెద్దగా రన్స్ చేయలేదు, బట్ జడేజా వీనో హీ కెన్ కాంట్రిబ్యూట్ వెరీ వెల్. సో మనకి బ్యాటింగ్ విషయంలో ఎలాంటి తలనొప్పులు లేవు. సాయి సుదర్శన్ కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటాడు, కానీ స్టార్టింగ్ 11లో ఉండడు. హీ విల్ బీ ఇన్ ద స్క్వాడ్. సో అలాంటి అంటే ఒక మంచి ప్లేయర్ ఆల్రెడీ హూ హాస్ డన్ వెల్ కూడా మనకి రిజర్వ్స్లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో మనం బ్యాటింగ్ విషయంలో మనకు చాలా సమస్యలు తీరినట్టుగా అనిపించినాయి. స్పిన్ బాగానే ఆడుతున్నాం మనం, పర్లేదు. స్పిన్ విషయంలో ఇటీవల కాలంలో సౌత్ ఆఫ్రికాతో కానీ న్యూజిలాండ్తో కానీ హోమ్లో మనం ఓడిపోయిన నేపథ్యంలో 5 టెస్టులు వరుసగా ఓడిపోయిన నేపథ్యంలో ఇది మనకి చాలా చాలా పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. శ్రీలంక లాంటి చోట్ల వెళ్ళి మనం స్పిన్నర్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది. ఆ స్పిన్ ట్రాక్స్లో సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో మనం ఆడగలం, పర్లేదు. ఇల్లు వరకుల్లో మనంతా బెంగపడాల్సిన అవసరం లేదని అదొక అష్యూరెన్స్ మనకు దొరికింది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేర్ ఆర్ అట్లీస్ట్ 4 గుడ్ ప్లేయర్స్ ఎమర్జ్ అయ్యారు. ఒకరు పడిక్కల్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పడిక్కల్ బ్యాటెడ్ ఎక్సీడింగ్లీ వెల్. పడిక్కల్తో పాటు జురెల్, అలాగే మనకి
మానవ్ సుతార్ సెకండ్ టెస్ట్లో అంత గొప్ప బౌలింగ్ చేయలేదు, కానీ ఫస్ట్ టెస్ట్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు, 10 వికెట్స్ తీశాడు. సో అతను ఇప్పటివరకు ఆడిన టెస్టుల్లో 16లో 23 వికెట్లు తీశాడు, 3 టెస్టులో 23 వికెట్లు తీశాడు. ఇట్స్ వెరీ గుడ్ రికార్డ్ కదా. సో అన్ని సబ్ కాంటినెంటల్ కండిషన్స్లోనే ఆడాడు, ఓకే అగ్రీడ్. బట్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్లోనే కదా మనం ఇంతకుముందున్న కుంబ్లేలు, అశ్విన్లు, జడేజాలు వీళ్ళందరూ ఇక్కడ వికెట్లు తీయడమే కదా బయట. సో ఆ నేపథ్యంలో ఏంటంటే అట్లీస్ట్ మనకి మన ఉపఖండంలో, భారత ఉపఖండంలో వికెట్లు తీయగల ఒక స్పిన్నర్ దొరికాడు అశ్విన్ లేని నేపథ్యంలో. ఇతని మీద మనం చాలా వరకు రిలే కావచ్చని ఒక నమ్మకం కలిగింది. సో ఆ రకంగా మానవ్ సుతార్ ఈజ్ ఎ ఫైండ్ ఆఫ్ ది టూర్. సో అదొకటి, 16 వికెట్లు వచ్చినాయి. హీఈస్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద ఎంటైర్ సిరీస్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ గురించి చాలా మీడియాలో, సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. బట్ అతనికి ఏంటంటే, నేను కూడా ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ, కానీ అంటే చాలా ఇన్కన్సిస్టెంట్. బట్ ఈ 2 టెస్ట్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో, తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్ కొలంబో టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా బౌలర్స్కి మన బౌలింగ్ అటాక్ యూనిట్ డైమెన్షన్ ఉంటుంది. అందరూ రైట్ హ్యాండర్స్ ఉంటారు, రైట్ ఆర్మర్సే, అందరూ కూడా 6 feet ఆ రేంజ్ ఆ లోపు అలాగే ఉంటారు. బట్ హీస్ టాలర్, 6'3" హైట్ ఉన్నాడు, అండ్ హీ హాస్ గాట్ పేస్. సో ఆ బౌన్సర్లతో తన ఎక్స్ట్రా పేస్, ఎక్స్ట్రా బౌన్స్తో ఇబ్బంది పెట్టాడు. అనే ప్లాసిడ్ వికెట్స్, పేస్ బౌలర్స్కి హెల్ప్ లేని వికెట్స్ మీద ఈ ప్రూవ్డ్ వెరీ గుడ్. కాబట్టి ఈ నలుగురు ఈ టూర్ నుంచి మనకి ఒక మంచి ఎమర్జ్ అయిన ప్లేయర్స్గా మనం చెప్పుకోవాలి వితౌట్ ఎనీ డౌట్. సో వీళ్ళ నలుగురు ఎఫర్ట్స్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సో ఈ రకంగా మనకి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో, లేకుండా లేవు. డెఫినెట్గా ఈ నలుగురు విషయంలో వీ షుడ్ ఫీల్ హ్యాపీ. మిగతా కూడా బాగానే బ్యాటింగ్ చేశారు. అఫ్కోర్స్ గిల్ ఒకటే 50 చేశాడు, రాహుల్ ఒకటే 50 చేశాడు, అండ్ కొన్ని అన్కారెక్టరిస్టిక్ షాట్స్ కొట్టినా కూడా దే ఆల్సో మేడ్ సమ్ రన్స్. రిషబ్ పంత్ ఆడిన 3 ఇన్నింగ్స్లో 2 60లో ఒక 39 బాగానే చేశాడు రిషబ్ పంత్ కూడా. మరి అతని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రవిచంద్రన్ అశ్విన్ చెప్పినట్టుగా అది కాదు, రిషబ్ పంత్ ఇంకా బెటర్గా బ్యాటింగ్ చేయాలని చెప్పి తన పాడ్కాస్ట్లో ఈ కామెంటెడ్. సరిపోదు, రిషబ్ పంత్ విషయంలో సరిపోదు, యూ హ్యాస్ టు డూ బెటర్. అంటే అతను ఆడి అవుట్ అయిన షాట్స్ ఇప్పటికీ కూడా చాలా దారుణమైన షాట్స్ ఉన్నాయి. ఒక స్టేజ్కి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఈ షుడ్ మేక్ ఇట్ కౌంట్, పెద్ద స్కోర్ చేయాలి. అలా కాకుండా కొంచెం నేను ఇలాగే ఆడతాను అనేది కరెక్ట్ కాదేమో అని అశ్విన్ అంటాడు. దాంట్లో కొంత వాస్తవం ఉంది. బట్ ఈ స్కోర్డ్ రన్స్ దాంట్లో జైస్వాల్ ఒక 40 ఒక 30 అనుకుంటా చేశాడు, రన్అట్ అయ్యాడు, 40 చేశాడు. ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు, ఒక చిన్న ఇష్యూలో కూడా ఇరుక్కున్నాడు. బట్ ఓవరాల్గా జైస్వాల్ కూడా అంత అవుట్ ఆఫ్ ఫామ్గా ఏమి అనిపించలేదు. సో బ్యాటింగ్ విషయంలో ఇండియాకి ఎలాంటి పెద్ద ఇబ్బంది లేదు. జడేజా ఒక 40 చేశాడు. జడేజా గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో కాబట్టి మనకి కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి ఈ సిరీస్లో, లేకుండా లేవు. ఇక నెగటివ్స్, మనం ఎందుకు ఓడిపోయాం, కొలంబో టెస్ట్ ఎందుకు ఓడిపోయామో ఆలోచిస్తే దానికి కొన్ని కారణాలు నాకు కనిపించాం. 8 కారణాలు నేను నోట్ చేశాను. ఒకటి మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఓడిపోవడం కాకుండా వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు. నేను 2-0తో గెలుస్తారని చెప్పాను. దానికి కారణం ఏంటంటే ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, అంటే ఆల్రెడీ ఉన్న శ్రీలంకన్ ప్లేయర్స్ అంత గొప్పగా ఆడట్లేదు. బట్ ఈ సిరీస్లో వాళ్ళకి కనీసం 3 ప్లేయర్స్ చాలా ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్స్ దొరికాయి. సోనాల్ దినుషా కోర్స్ అప్పటికే 4-5 టెస్ట్లు ఆడాడు. బట్ ఈ సిరీస్లో అతను ఒక మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ ప్రామిసింగ్ యంగ్స్టర్గా ఎమర్జ్ అయ్యాడు. అతను 420 రన్స్ చేయడం, 700 పైగా బాల్స్ ఫేస్ చేయడం, ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్ ఆడాడు. 3 100s ఒక 80 అంటే మామూలు విషయం కాదు కదా. అతనితో పాటు పసింధు, సూర్య బండారా అతను కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ కేశారన్ అంతా ఆల్రౌండ్ ఎఫర్ట్ కూడా చెప్పాలి. అలాగే వీళ్ళు ముగ్గురే కాకుండా కమల్ మిషారా కూడా ఇంప్రెసివ్గానే ఉన్నాడు. అసిత ఫెర్నాండో ఈ బౌల్డ్ 10 వికెట్స్ తీసాడు మొత్తం. ఓపెనింగ్ బౌల్ పెద్ద పేస్ లేదు, బట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. సో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు, యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు అనే విషయంలో. అందుకని మనం టెస్ట్ గెలవలేకపోయాం కరెక్ట్, కానీ మన సైడ్ నుంచి చాలా లోపాలున్నాయి. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే కుల్దీప్ని తీసుకోకపోవడం. మళ్ళీ మన ఇక్కడికి నువ్వు కుల్దీప్ ఫ్యాన్ అది మాట్లాడతాం, కానీ నేను చెప్పేది ఏంటంటే సారాంశ్ జైన్ని మనం చూసాం. ఏది టూర్ అదే వార్మప్ మ్యాచ్లో చూసాం. చాలా ఆర్డినరీగా కనిపించాడు సారాంశ్ జైన్. నో డౌట్ డొమెస్టిక్లో వికెట్స్ తీశాడు, కానీ అతని బౌలింగ్లో ఎలాంటి పెనట్రేషన్ కానీ ఎలాంటి పదును కానీ కనబడలేదు. సో అక్కడ
మనం చూసినప్పుడు వామప్ అప్పుడే అతని మీద ఇంప్రెషన్ కంప్లీట్గా పోయింది నాకైతే. ఏంటబ్బా ఆఫ్ స్పిన్నర్ అన్నాడు, డొమెస్టిక్లో వికెట్స్ ఇస్తాడు, ఏం పెద్దగా అతని నుంచి ఈజ్ అన్ఏబుల్ టు బీట్ ద బ్యాట్, పెద్దగా ఏంటో అనిపించింది నాకు. టెస్ట్ మ్యాచ్లో అదే రకంగా అతను పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. 2 వికెట్లు తీశాడు అన్న డే 3 అనుకుంటా, డే 3 డే 4 తీసాడు. డే 3 రోజున, డే 4 రోజున 2 వికెట్లు తీశాడు. కానీ ఓవరాల్గా అతను నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. తర్వాత సో కుల్దీప్ ఉంటే ఏంటంటే, మీకు కుల్దీప్ కనుక ఉండుంటే యూ వుడ్ హ్యావ్ అట్లీస్ట్ టైల్ ఎండర్స్ వికెట్స్ తీశారు. కుల్దీప్ ఇప్పుడు పెద్ద కాన్ఫిడెంట్గా లేడు, టీమ్ మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి, అతని మీద కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి అతను పెద్ద గొప్పగా బౌలింగ్ వేయట్లేదు ఒప్పుకుంటాను. కానీ టైల్ ఎండర్స్ ఒక చైనామెన్ బౌలర్ విషయంలో అది బాల్ లోపలికి వస్తుందా బయటకు వస్తుందా, లెగ్ బ్రేకా గుగ్లీనా అర్థం కాక వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో దానివల్ల అతనికి వికెట్లు దొరికేవి అని అశ్విన్ కూడా చాలా గట్టిగా చెప్తున్నాడు. సో కుల్దీప్ని ఆడించకపోవడం చాలా పెద్ద మిస్టేక్గా కనిపించింది. ఫస్ట్ టెస్ట్లో ఒకటే వికెట్ తీశాడు, కానీ అది తక్కువ వేశాడు కదా. ఇక్కడైతే ఎక్కువ ఓవర్లు వచ్చేవి. ఖచ్చితంగా టైల్ ఎండర్స్నైనా, మన టైల్ ఎండర్స్ కదా మనం బాధపడింది. వాళ్ళు 90 ఓవర్స్ ఆడారు లాస్ట్ 2 days కలిపి. 90 ఓవర్స్ లోయర్ ఆర్డర్ 90 ఓవర్స్ ఆడారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా కుల్దీప్ అయితే బెటర్గా ఉంటాడు. కుల్దీప్ నాన్ సెలెక్షన్ అండ్ ఈ మ్యాచ్అప్స్ లెఫ్ట్ హ్యాండర్ ఉంటే మనం లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటే ఆఫ్ స్పిన్నర్ని పెట్టుకోవాలి అనే ఒక లెక్కలో వెళ్ళారు. సో అది కుల్దీప్కి ఏదో ఇంజరీ అని చెప్పారు, ఇంజరీ కాదు ఇల్నెస్ అని చెప్పారు, ఏమన్నట్టుగా లేదు. అది కేవలం ఏదో మీడియా నుంచి వస్తున్న నెగిటివ్ రియాక్షన్ని తగ్గించడం కోసం చేసిన అనేది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అతను కనుక ఎవరికైనా హెడ్ ఇంజరీ అయితే కన్కషన్ సబ్గా వస్తాడని కూడా బీసీసీఐ మీడియా అడ్వైజర్లో చెప్పారు. కుల్దీప్ నాడించడం పెద్ద. తర్వాత జడేజా ఐ థింక్ 10-13 టెస్టులు అయినాయి, అతను 14 టెస్టులు అయినాయి అతను 5 వికెట్ హాల్ తీసి. ముంబైలో అగేన్స్ట్ న్యూజిలాండ్ 2024లో అంటే 2 సంవత్సరాల క్రితం 5 వికెట్ హాల్స్ వచ్చినాయి అతనికి. తర్వాత ఒక్క 5 వికెట్ హాల్ కూడా లేదు. చాలా హోమ్ టెస్ట్ కూడా ఆడాడు. సో జడేజా అశ్విన్ నేపథ్యంలో ఈ షుడ్ బి అవర్ లీడ్ స్పిన్నర్, కానీ ఆ రోల్ అతను ప్లే చేయలేకపోతున్నాడు. రన్స్ చేస్తాడు అతను, కానీ నన్ను అడిగితే ఏంటంటే జడేజాని మనం ఈ సిరీస్ మొత్తంలో కలిపి అతను 8 వికెట్లు తీశాడు. దాంట్లో 3 వికెట్లు ఒక ఇన్నింగ్స్లో తీసిన సందర్భాలు ఉన్నాయి. సో ఓవరాల్గా అతను టైట్ బౌలింగ్ వేశాడు, బట్ ఆశించే స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అశ్విన్ లేని నేపథ్యంలో ఈ షుడ్ హ్యావ్ బీన్ డన్ మచ్ బెటర్, బట్ ఈజ్ నాట్ దట్ ఎఫెక్టివ్, దాంట్లో డౌటే లేదు. బ్యాటింగ్లో ఇప్పటికీ కూడా నేను జడేజా గురించి మాట్లాడతాను. జడేజా మీరు వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ న్యూజిలాండ్ ఆర్ ఎనీవేర్ అవుట్ సైడ్ సెనా కంట్రీస్లో అతని బ్యాటింగ్ చాలా బాగుంటుంది. అక్కడ లోన్ స్పిన్నర్గా పెట్టుకోవచ్చు అతను. కానీ హోమ్లో జడేజాని కంటిన్యూ చేయడం విషయంలో మానవ్ సుతార్తో పాటు ఆలోచించాలి. అక్షర్ పటేల్ కానీ మరే స్పిన్నర్నైనా మీరు హర్ష్ దుబేని తీసుకొస్తారా, ఎవరు తీసుకొస్తారు? అలాగే అక్షర్ పటేల్, హర్ష్ దుబే వాళ్ళు కూడా ఆల్రౌండర్స్ కదా, వాళ్ళు ఎవరిని గురించి ఆలోచించాలేమో అని నాకు అనిపిస్తుంది. జడేజా మీద నాకు నమ్మకం సడలింది, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అశ్విన్ జడేజా కలిసి మనకి హోమ్ టెస్ట్లు గెలిపించి పెట్టేవారు. మీరు ఒక్క మానవ్ సుతార్ మీద డిపెండ్ అయితే ఒక స్పిన్నర్ మీకు ఎన్ని వికెట్లు తీస్తాడు? సో అతనికి అవతల నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదా, అది జడేజా నుంచి లభించట్లేదేమో నాకు అనిపిస్తుంది. సో జడేజా విషయం కూడా, జడేజా ఫెయిల్యూర్ టు బికమ్ ఏ లీడ్ స్పిన్నర్, అది కూడా ఒక కారణం. ఇక సిరాజ్ విషయానికి వస్తే, సిరాజ్ యావరేజ్ స్పీడ్ 129 అంత ఉంది ఓవరాల్గా 2 మ్యాచ్లు కలిపి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు లేవు, కానీ హీ బౌల్డ్ మోస్ట్లీ ఇన్ 120s. అతను 140+ ఆడిసే బౌలర్ కాదు నాకు తెలుసు, కానీ అరౌండ్ 135 ఉంటుంది అతని స్పీడ్. మరి ఎందుకు అతనికి అంత స్పీడ్ లేదు? దానికి మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏం చెప్తాడు ప్రెస్ మీట్లో, అతనికి ఇంజరీ ఏం లేదు, కానీ అతను ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్తో జూన్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తర్వాత హీ హాజ్ నాట్ ప్లేడ్ మచ్ క్రికెట్, ఎక్కువ క్రికెట్ ఆడలేదంటే అతను మీరే రెస్ట్ ఇచ్చారు. అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని అన్ని ఫార్మాట్స్ నుంచి పక్కన పెట్టారు. సో ఆడలేదు కాబట్టి రిధంలో లేడు. రిధంలో లేకపోతే 120లో ఎందుకు బౌలింగ్? సరే 120లో ఫస్ట్ టెస్ట్లో బౌలింగ్ వేశాడు, సెకండ్ టెస్ట్లో ఎందుకు మీరు అతన్ని కంటిన్యూ చేస్తారు? ఏదో ఇంజరీ ఉన్నట్టుగా ఉంది. లేదా సిరాజ్ ఎప్పుడో ఒళ్ళు దాచుకోడు. సిరాజ్ ఆల్వేస్ రన్స్ ఇన్ హార్డ్ అండ్ గివ్స్ హిస్ 100%. కానీ ఎందుకనో అతనికి ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. మరి ఎందుకని సిరాజ్కి శ్రీలంక మీద మంచి రికార్డు ఉందని ఆడించేస్తారా? మీకు ఆకిబ్ నబీ ఉన్నాడు, లేకపోతే గుర్నూర్ బ్రార్ ఉన్నాడు. గుర్నూర్ బ్రార్ ప్రసిద్ధ్ కృష్ణ సిమిలర్ బౌలర్స్ అనుకుంటే ఆకిబ్ నబీకి ఉన్న ఒకే ఒక అతన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే హీ డజంట్ హ్యావ్ గ్రేట్ పేస్. హీ ఆల్సో బౌల్స్ ఇన్ ది 120s ఆర్ ఎర్లీ 130s. అది సిరాజ్ కూడా అలాగే చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ గివెన్ దట్ మ్యాన్ ఏ ఛాన్స్ కదా.
మరి సిరాజ్ ఫిట్గా లేనట్టు, సిరాజ్ ఉంటే ఖచ్చితంగా సిరాజ్ ఫిట్గా ఉంటుంది, కానీ సిరాజ్ ఫిట్గా లేనట్టుగా అనిపిస్తున్నాడు. మరి అతనికి ఫస్ట్ డే రోజున ఒక క్యాచ్ పట్టే ప్రయత్నంలో జరిగిన ఇంజరీనా ఏదో కారణం తెలియదు, కానీ మీరు చూడండి 5th డే రోజున న్యూ బాల్ తీసుకున్నాక సిరాజ్కి ఒక్క ఓవర్ స్పెల్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక 4-5 తర్వాత ఒక్క ఓవరే ఇచ్చాడు. సో అదేంటి నాకు అర్థం కాదు. మీ మెయిన్ బౌలర్కి ఒక్క ఓవర్ స్పెల్ ఇవ్వడం ఏంటి? ఇవ్వకపోయినా సరిపోయింది, 1 ఓవర్ స్పెల్స్ ఇవ్వడం. సో సిరాజ్ ఫిట్గా లేడో ఏంటో అర్థం కాలేదు. మరి ఎందుకని మీరు అతన్ని మీకున్న ఫాస్ట్ బౌలర్స్లో మీకు వేరే ఛాయిస్ ఉన్నప్పుడు, వెన్ సిరాజ్ ఈజ్ నాట్ ఫిట్, యూఆర్ నాట్ అడ్మిటింగ్ దట్ ఈజ్ నాట్ ఫిట్, బట్ హీ డజంట్ లుక్ ఫిట్. ఎందుకంటే అతను బౌలింగ్ ఇంత తక్కువ పేస్తో బౌలింగ్ కూడా ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదు. సో అది అర్థం కాలేదు. సిరాజ్ విషయంలో ఏంటో క్వశ్చన్ మార్క్ నాకు అర్థం కాలేదు. తర్వాత మానవ్ సుతార్ ఈజ్ వెరీ గుడ్, ఎక్సెప్షనల్, చాలా మంచి బౌలింగ్ చేశాడు పర్టికులర్లీ ఫస్ట్ టెస్ట్లో. కానీ హీఈస్ నాట్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ తీసింది తక్కువ, రైట్ హ్యాండర్స్ని అవుట్ చేస్తున్నాడు. సో శ్రీలంకలో మనకి ఇబ్బంది పెట్టిన లెఫ్ట్ హ్యాండర్స్. అది ఇతను కావచ్చు, మన సోనాల్ దినుషా కావచ్చు, డిక్వెల్లా కావచ్చు, ఈవెన్ మిగతా టైల్ హ్యాండర్స్ అని కొంతమంది కావచ్చు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎగేన్స్ట్గా అతను అంత ఎఫెక్టివ్గా లేడు. అది కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టి, ముఖ్యంగా సోనాల్ దినుషా విషయంలో అదొకటి. సారాంష్ జైన్ ఇంకొక ఫ్యాక్టర్. అతను అంత ఎఫెక్టివ్గా లేనప్పుడు, అతను ఎఫెక్టివ్గా లేకపోవడం అనేది మనని దెబ్బ కొట్టింది. అతను ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నాడు, చాలా లేట్గా అవకాశం వచ్చింది. అతను కూడా తెలుసు, అతను ప్రెషర్లో ఉన్నాడు. ఏదో వాషింగ్టన్ లేట్ కాబట్టి నాకు అవకాశం వచ్చింది, అది 33 ఏళ్ల వయసులో, నేను ఇక్కడ బ్రహ్మాండంగా బౌలింగ్ చేయాలి, 5 వికెట్లు తీస్తే నాకేమన్నా నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుందా అనుకున్నాడు. ఇట్లా మరి ఎందుకనో అతను ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయాలి. ఐ హ్యావ్ మై సింపథైస్ విత్ హిమ్, డన్ వెల్ ఇన్ డొమెస్టిక్, బట్ మనకు అవసరమైన టైంలో ఈ కుడ్ నాట్ డెలివర్. సో అది కూడా మనని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, మన కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళు దే హ్యావ్ నాట్ ప్లాన్డ్ వెల్. వాళ్ళు ఏం ప్లాన్ చేయాలి? సోనాల్ దినుషా ఫస్ట్ టెస్ట్లో ఎంత బాగా ఆడాడు, అతను అవుట్ చేయడానికి వీళ్ళు స్ట్రాటజీస్ వెతకాలి. కానీ వీళ్ళు వెతికిన స్ట్రాటజీ ఏంటంటే, ఫీల్డర్స్ అందరినీ బౌండరీ లైన్ మీద పెట్టడం, అతనికి సింగిల్ ఇచ్చి అవతల బ్యాట్స్మెన్ అవుట్ చేసి, ఎందుకంటే చాలా లో డౌన్తో బ్యాటింగ్ చేస్తాడు, ఎక్కువగా టైల్ హ్యాండర్స్తో ఆడతాడు. సో అతనికి సింగిల్ ఇచ్చేసి అవతల బ్యాట్స్మెన్ తీసుకొచ్చి అతను అవుట్ చేద్దాం. సోనాల్ దినుషాను అవుట్ చేయడానికి మన వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, వాజ్ లైక్ ఏ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్, నో డౌట్, అగ్రీ. బట్ అతన్ని అవుట్ చేయడానికి మీరు అస్సలు ప్రయత్నమే చేయలేదు కదా, అస్సలు ప్రయత్నం చేయలేదు అతను అవుట్ చేయడం. నేను అతని ఆ మ్యాప్ కూడా చూశాను, వ్యాగన్ వీల్ అంటారా, అది చూస్తే వీలో కొట్టిన షాట్స్ ఏం లేవు. అంటే యూ హ్యావ్ నాట్ పిచ్డ్ ఇట్ అప్. అతను అవుట్ అయింది సారాంష్ జైన్కి 4th డే మార్నింగ్. ఏంటంటే ఫుల్ డెలివరీని డ్రైవ్ చేసే ప్రయత్నంలో స్లిప్లో క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. అలాంటి డెలివరీస్ వేయలేదు అసలు, స్ట్రైట్గా అతను డ్రైవ్ చేయించలేదు అసలు. అతని డ్రైవ్ అతని స్ట్రాంగ్ పాయింట్, ఆ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ బాగా ఆడతాడు అతను ఆ స్వీప్ షాట్లోనే ఎక్కువ షాట్, అతని స్వీప్ షాటే మనకు కొంపం వచ్చింది. సో ఆ స్వీప్ షాట్ ఎక్కువ ఉపయోగించాడు. లేకపోతే కొన్ని ఆఫ్ సైడ్లో కూడా తక్కువ, అతను ఆడిన షాట్లో ఆఫ్ సైడ్లో తక్కువ, అంతా లెగ్ సైడ్లో పుల్ షాట్, లేకపోతే స్వీప్ షాట్ ఎక్కువ. మరి అతని వీక్నెస్ మన వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫుల్ డెలివరీస్ అయితే కవర్ డ్రైవ్ చేయడం వచ్చావు. అలా ప్రయత్నం చేస్తుంటే పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ అలా చేయలేదు. సో అతని స్ట్రాటజీ, సపోర్ట్ స్టాఫ్ ఉన్నది దేనికి, అనలిస్టులు ఉన్నది దేనికి? మీరంతా అతని బ్యాటింగ్ని పూర్తిగా మీరు విశ్లేషించి ఈ ఏరియాస్లో అతను వీక్ అలా మనం ప్లాన్ చేసుకోలేకపోయారు. హీ వాజ్ అలౌడ్ టు స్కోర్ ఫ్రీలీ, హీ వాజ్ అలౌడ్ టు స్టే దేర్ వితౌట్ గెటింగ్ అవుట్. సో ఇది చాలా చాలా మన టోటల్ ఫెయిల్యూర్గా మనం చెప్పుకోవాలి. మెయిన్గా ఏంటంటే అతను అవుట్ చేయడానికి మన వాళ్ళు ప్రయత్నమే చేయలేదు. లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ ఈ స్వీప్ షాట్ మన వాళ్ళు ఆడరు, దానివల్ల స్పిన్నర్స్ వల్ల ఇబ్బంది పడతారు. తర్వాత స్వీప్ షాట్ ఆడే ప్లేయర్స్ మన వాళ్ళని చాలా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు యాండీ ఫ్లవర్ నుంచి జిమ్మీ ఆడమ్స్, ఇలా చాలామంది స్వీప్ షాట్ ఆడి మన స్పిన్నర్స్ని ఇబ్బంది పెట్టారు. గొప్ప స్పిన్నర్స్ కుంబ్లే ఉన్నప్పటి నుంచి కూడా జరిగిన పరిస్థితి. కుంబ్లే, హర్భజన్ ఉన్నప్పుడు, అశ్విన్ ఉన్నప్పుడు ఇన్ని జరిగింది. అంటే స్వీప్ షాట్ ఆడేవాళ్ళు మనకి ఒకప్పుడు వరల్డ్ కప్ 1987లో వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా మన ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఈ స్వీప్ షాట్ల వల్ల ఓడిపోయాం. గూచ్ అండ్ గ్యాటింగ్ ఏం చేశారంటే లోకల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని పిలిచి స్వీప్ షాట్ ప్రాక్టీస్ చేసి మన మనీందర్ సింగ్, రవి శాస్త్రి మీద స్వీప్ షాట్లు ప్రయోగించి సెమీఫైనల్లో మనం ఓడించారు. సో స్వీప్ షాట్కి అగేన్స్ట్గా ఎలా బౌలింగ్ చేయాలి? ఒకప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్లో స్వీప్ షాట్ కొట్టడం ఈజీ కాదు, ఎందుకంటే ఇట్స్ క్విక్ త్రూ దయర్.
అండ్ రవీంద్ర జడేజాని కూడా స్వీప్ చేస్తున్నారు. ఆ స్వీప్ షాట్ని మనం వాళ్ళు ఆడకుండా ఎలా కట్టడి చేయాలనే విషయంలో కూడా మనం స్ట్రాటజీ అవలంబించలేము. ఫస్ట్ టెస్ట్లో స్వీప్ షాట్ వల్ల నష్టం జరిగినా కూడా సెకండ్ టెస్ట్లో కూడా అది కొనసాగేలాగా చేశారు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మన సపోర్ట్ స్టాఫ్, మన థింక్ ట్యాంక్ సరిగ్గా పనిచేయలేదు సోనాల్ దిల్షాని కట్టడి చేయడంలో. తర్వాత మన బౌలింగ్లో పదును లేకపోవడం, ఇంక్లూడింగ్ సుతార్. ఇలా ఉంటే మనం హోమ్లో ఎక్కడ గెలుస్తాం? హోమ్లో బ్యాటింగ్ బాగానే చేస్తాం, కానీ హోమ్లో మీకంటే అదర్ స్పిన్నర్స్ బెటర్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కదా. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మనకి. టెస్ట్ మ్యాచ్ల్లో మనం ఇంకా చాలా చాలా మార్పులు చేసుకోవాలి. సార్ WTC ఫైనల్ కొండెక్కిపోయింది, ఇంకా మనకి అవకాశం లేదు. కానీ మనం అది కాకపోయినా న్యూజిలాండ్లో ఎలా గెలవాలి, సబ్ కాంటినెంట్లో ఎలా గెలవాలి, ఆస్ట్రేలియాని ఎలా ఓడించాలి మన గడ్డపై, ఇలాంటివన్నీ మనం వీటి మీద మన స్ట్రాటజీలు మార్చుకొని కొత్త ఆలోచనలతో, కొత్త పంథాతో, కొత్త రకమైన థింకింగ్తో, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో వెళ్ళాలి. చాలా చాలా మార్పులు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.